హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశు2015. నేనైతే ఇక్కడ అరిసెలైతే చేస్తున్నానండి. మొన్న పండగకైతే చేసుకోలేదన్నమాట. ఇప్పుడైతే పిల్లల కోసం మా అత్త అయితే చేద్దామనింది. అందుకైతే మేము ఇప్పుడు అరిసెలు చేస్తున్నాము. మేము తీసుకున్న కొలతలతో అరిసెల ప్రాసెస్ అయితే చెప్తాను, చూసేయండి. 4 కేజీల రైస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మేము 4 కేజీల రైస్కు 2.5 కేజీ బెల్లం అయితే తీసుకున్నాము. తర్వాత 1/4 కిలో కొబ్బరి అయితే తీసుకున్నామండి. ఇవి ఫస్ట్ కొంచెం మనము ఒక 10 అవర్స్ అయితే బియ్యం అయితే నానబెట్టాలండి. బియ్యం ఎంత మంచిగా నానితే అరిసెలు అంత బాగా వస్తాయన్నమాట. 10 అవర్స్ అయితే రైస్ అయితే నానబెట్టాము. తర్వాత బియ్యాన్ని అయితే పిండి చేసామండి. తర్వాత మనం పాకం అయితే 2.5 కేజీ బెల్లానికి టీ గ్లాస్ అంత సైజు గ్లాస్తో మేము 4 గ్లాసులు అయితే నీళ్ళు అయితే పోసాము. నీళ్ళల్లో బెల్లం 20 మినిట్స్ ఉడికిన తర్వాత మనకైతే పాకం అయితే వస్తుందండి. పాకం లేత పాకంగా ఉన్నప్పుడే మనం అందులో బియ్యం పిండి వేసేసి తర్వాత మనము కొబ్బరి పొడి, యాలకల పొడి, గసగసాలు, నూగులు అయితే వేసేసుకోవాలండి. మేమైతే అందులోనే వేసాము. చూడండి, ఇక్కడైతే మా అత్త అయితే పాకం పడుతుంది అనమాట. మనకు పాకం వచ్చిందా లేదా అని తెలుసుకొని మనం ఒక ప్లేట్లో అయితే వాటర్ వేసి అందులో అయితే ఈ పాకాన్ని ఒక 3-4 డ్రాప్స్ అయితే వేసి చూసుకోవాలండి. అది కొంచెము దగ్గరగా వచ్చినప్పుడైతే మనకు పాకం అయితే వచ్చినట్లు అని తెలుస్తుంది అనమాట. అది పాకము చాలా కొంచెం లేత పాకు ఉన్నప్పుడే మనమైతే వేసుకోండి. ఇక్కడైతే మేము కొబ్బరి పొడి, గసగసాలు, నువ్వులు కూడా వేసేసాము అనమాట. పిండిలో అయితే వేసాము. ఇక్కడ యాలకల పొడి అయితే వేస్తున్నాను నేను. అలా తిప్పుతూ ఉండగా మనకైతే పాకం అయితే దగ్గర పడుతుందండి. చూడండి, మా అత్త అయితే ఇక్కడ ప్లేట్లో అయితే చూస్తుందన్నమాట. ఇలా ప్లేట్లో వేస్తే ఇట్లా మనం పాకాన్ని అలా దగ్గరకు అన్నప్పుడు అదంతా ఒక దగ్గరికి అయితే వచ్చినట్లయితే మనకైతే పాకం అయితే రెడీ అయిందన్నమాట. చూడండి, అట్లా మనం దగ్గరకు అనాలి. మా అత్త అక్కడ అంటుంది కదండి, అట్లా సేమ్ అట్లా అన్నప్పుడు అదంతా ఒక దగ్గరికి రావాలి. లేదు అదంతా సైడ్కి వెళ్ళిపోతున్నప్పుడు అయితే మనకు పాకం అయితే రాలేదు. ఇక్కడైతే మళ్ళీ మేము అప్పుడు మాకైతే రాలేదన్నమాట. మళ్ళీ అయితే మా అత్త రాలేదనేసి మళ్ళీ కలిపుతూనే ఉంటుంది. చాలాసేపు టైం పడుతుందండి మనకు పాకం రావాలంటే. చూడండి, ఇంకా పాకం వచ్చిన తర్వాత దించేసి మేము అందులోనే కొబ్బరి పొడి, యాలకలు, గసగసాలు, నూగులు, బియ్య పిండి వేసేసి కలదిపుతున్నాం అనమాట. మనకు ఎంత రైస్ పౌడర్ అందులో పడుతుందో చూసుకోవాలండి. ఒకేసారి అంతా వేస్తే కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. మనకు ఎంత అవసరమో కొంచెం కొంచెం వేస్తూ అలా కలదిపుతూ ఉండాలన్నమాట. అంతా రైస్ పౌడర్ అందులో వేసిన తర్వాత మళ్ళీ మనము ఒక 10 మినిట్స్ అయితే మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి. కొంచెం మనకు ఉడుకుతుంది అనమాట, లేదంటే పచ్చిగా ఉంటుంది పిండి. తర్వాత అంతా మాకైతే పాకము అన్నీ పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి. కానీ మేము అరిసెలు చేద్దాము అనుకున్న టైంలో నేనైతే ఒక ఘనకార్యం అయితే చేశాను. అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా అంతా పాకం అంతా పర్ఫెక్ట్గా వచ్చింది అని చాలా హ్యాపీగా అయితే ఉన్నాం. మా అత్త అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను, బాగా వస్తుందో లేదనింది. చూడండి, నేను చేసిన ఘనకార్యము. పాకం అయితే ఇంట్లో పట్టుకున్నామండి స్టవ్ పైన. తర్వాత అరిసెలు కట్టెల పొయ్యి మీద చేసుకుందాం అనేసి మా అత్త వాళ్ళకు సైడ్ కొంచెం ప్లేస్ ఉందన్నమాట. అక్కడైతే వెళ్ళి చేసుకుంటున్న టైంలో 2 కేజీల ఆయిల్ అయితే బాండీలో పోసేసి మా హస్బెండ్ ఒక సైడ్, నేను ఒక సైడ్, మా అత్త ఒక సైడ్ అయితే ఉన్నాము. మా బాబు అక్కడే సైడ్ పక్కన ఆడుతుంటే అందులో దుమ్ము పడుతుంది అనేసి నేనైతే లేసాను చూసుకోకుండా. నా కాలు స్లిప్ అయితే ఆయిల్ 2 కేజీల ఆయిల్ మొత్తం కింద పోయిందండి. కానీ నేనైతే చాలా ఫీల్ అయ్యాను. మా అత్త, మా హస్బెండ్ మాత్రం అది అనుకోకుండా జరిగిపోయింది, దాని గురించి ఎందుకు అంత బాధపడుతున్నావు నన్ను అయితే అరిచారనమాట. మళ్ళీ వెంటనే మా హస్బెండ్ అయితే వెళ్ళేసి మళ్ళీ ఆయిల్ తెచ్చాడు. అప్పుడు మళ్ళీ అయితే అరిసెలు అయితే చేసుకొని కంప్లీట్ అయ్యాయండి. ఈ వీడియో నేను ఆయిల్ కింద పడిపోయిన ఆయిల్ వీడియో అయితే తీస్తుంటే మా అత్త, మా హస్బెండ్ అయితే వద్దన్నారనమాట. నేను వాళ్ళకి తెలియకుండా నెక్స్ట్ డే నేను మా నిఖిత అయితే వెళ్ళేసి తీసుకున్నాం అనమాట. అది మా హస్బెండ్, మా అత్త అయితే వద్దన్నారు ఎందుకనేసి. నేనైతే నైట్ అంతా చాలా బాధపడ్డానండి. ఆయిలే కదా, ఎందుకు అంత బాధపడుతున్నావు, అంత పిసినారివా అనుకుంటారేమో. నేనైతే డబ్బుల విషయంలో చాలా పిసినారండి, నేను అది ఒప్పుకుంటాను. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కే నేను, మా హస్బెండ్ అయితే డబ్బుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశామండి. అప్పుడు తెలిసింది నాకు డబ్బుల విలువ, మనుషులు ఎవరు ఎలాంటి వాళ్ళని. అప్పటి నుంచి నేను మనుషులను ఎవరిని నమ్మను. డబ్బులు ఒక 10 రూపీస్ డబ్బులు పోకుండా చాలా బాధపడతానండి. ఎందుకంటే నాకు డబ్బుల విలువ తెలిసిందనమాట, డబ్బులు ఎంత కష్టపడితే వస్తుందో అని. అప్పటి నుంచి నాకు ఏదన్నా 10 రూపీస్ డబ్బులు పోకుండా నేను చాలా బాధపడతాను. అందుకే మా హస్బెండ్ ఒకవేళ అట్లా ఏమన్నా పోయినా నాకైతే చెప్పడం అనమాట, నేను బాధపడతానని. ఇంకా మా అత్త అయితే నేను నైట్ ఇంటికి వచ్చాక కూడా నాకు ఫోన్ చేసి చెప్తుందనమాట, పోయింది ఏదో పోయింది, ఇంక దాని గురించి ఆలోచించొద్దు, బాధపడద్దని. ఎందుకంటే మా అత్తకు తెలుసు అండి నేను డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని. ఏదైనా మన మంచికే అనుకోవాలండి. అప్పుడు డబ్బుల విషయంలో మాకు అలా జరిగింది కాబట్టి నేను డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాను. మనుషులను ఎవరిని నమ్మనండి నేను. మొత్తానికి మా అరిసెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. చాలా రోజుల తర్వాత చేసింది మా అత్త, చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.